లెంటులోని 10వ దినము శనివారము. శిలువ ధ్యాన దీవెనలు. ప్రార్థన. యేసు ప్రభువా, నీ శ్రమల ధ్యానము ద్వారా అనేకమైన ఆశీర్వాదములను మా కొరకు దాచి ఉంచినావు గనుక నీకు స్తోత్రములు. నీ శ్రమలను సంపూర్ణముగా ధ్యానించి సంపూర్ణమైన ఆశీర్వాదము పొందునట్లుగా మమ్మల్ని నడిపించుము. ఆమేన్. క్రీస్తు యొక్క శ్రమకాలము మన ఆనందకాలము. ఎందుకంటే ఆయన శ్రమల వల్ల మన శ్రమలు గతించిపోయినవి. అయినప్పటికీ ఇప్పుడు మనకు వేదన, దుఃఖము, బాధ రాకమానదు. కష్టకాలమందు తప్పక దుఃఖము వచ్చును. అలాగే రావలసిన ఆశీర్వాదము రానప్పుడు దుఃఖము వచ్చును. ఇస్సాకు కుమారుడైన ఏశావు చాలా ఏడ్చినాడు. ఎందుచేత? రావలసిన దీవెన రాలేదు. వచ్చినని నిరీక్షించిన దీవెన పోయినది. అది ఒక విధమైన దుఃఖము. అయితే ఆ ఆశీర్వాదము తనది కాదు, తన తమ్మునిది. మనము ప్రార్థన చేసినప్పుడు రావలసిన దీవెన రాకపోతే దుఃఖము కలుగును. కాబట్టి ఇక్కడున్న వారిలో ఎవరి యొక్క కోరిక నెరవేరలేదో వారు దుఃఖించుట న్యాయమే. అయినప్పటికీ దుఃఖించకూడదు. అది తనకు రావాల్సినది కాదు, తన తమ్మునికి రావాల్సింది. దీవెనయే. ప్రభువు యొక్క శిలువ ధ్యానం వల్ల మనకు ఒక దీవెన రావాలను. క్రిస్మస్ రోజున ఒక దీవెన, పునరుద్ధానం అప్పుడు ఒక దీవెన, ఆరోహణం అప్పుడు ఒక దీవెన, ప్రతి ఆదివారము, ప్రతి బుధవారము, ప్రతి పండుగ రోజున ఏదో ఒక క్రొత్త దీవెన ఉండును. మనం అందుకొంటేనే, అందుకొనకపోతే ఆ దీవెన రాదు. గనుక అందుకొనప్పుడు మనకు మనోవిచారము. బైబిల్లో మరి ఒక చోట మరొక కథ కలదు. అదేమంటే హాగరు కథ. ఈమె ఇష్మాయేలు యొక్క తల్లి. అరణ్యంలో కొడుకునకు నీళ్లు దొరకనందున దూరంగా పోయి గొల్లున ఏడ్చుచున్నది. అప్పుడు దేవదూత వచ్చి నీళ్లు చోటు చూపించున్నది. అయితే దేవదూత, నిన్ను చూచి నీ ఏడ్పు విని రాలేదు గాని నేను ఆ చిన్నవాని మొర విన్నాను, చూచినాను అన్నారు. అప్పుడు హాగరుకు ఆదరణ కలిగింది. ఏశావు యొక్క ఏడ్పు వల్ల ఆశీర్వాదములు కోరినను ఆశీర్వాదములు దొరకలేదు గాని కొన్నాళ్లకు నీ సహోదరుని కాడిని నీ మెడ మీద నుండి తొలగించుకుంటావు అనే దీవెన కలిగినది. అది రాజుల కాలంలో జరిగింది. ఏడ్చినందుకు కొంచెము దీవెనైనా దొరికింది. అది తనది కాదు, తన సంతానమునకు దొరికింది. తనకు కాక తన సంతానమునకు దీవెన అందినది. అట్లే మనము కూడా జరుగును. అసలు దీవెన మనకు రాకపోయినా మన తరువాతి వారికైనా వస్తుంది. నోవా కుమారులలో హాము శపింపబడవలసింది. అయితే అక్కడ అలాగూ లేదు గాని కానాను శపింపబడెను. హాము యొక్క సంతానమునకు కూడా శాపము అప్పుడు రాకపోయినను ఆ సంతానంలో ఎవరికో ఒకరికి తరువాత రాకమానదు. గనుక మీలో ఎవరైనా ఒక చెడు కార్యము చేస్తే దాని ఫలితము మీకు రాకపోయినను మీ తరువాత వచ్చే వారికైనా వచ్చి తీరును. అట్లే దీవెన కూడా వెంటనే రాకపోయినను మీ తరువాత వచ్చే వారికైనా లభించును. అలాగే మీరు శిలువ ధ్యానం చేస్తే దీవెన మీకు రాకపోయినను మీ తరువాతి వారికైనా వచ్చి తీరును. హిజ్కియాకు మరణము దగ్గర పడినది అని వినబడినప్పుడు అతడు వెంటనే గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చెను. ఆ తరువాత దీవెన వచ్చింది. ఆ దీవెన ఏమనగా తన ఆయుష్కాలము పొడిగింపబడింది. ఆ దీవెన తన కాలంలోనే వచ్చింది. అలాగే మీరు శిలువ ధ్యానం చేస్తే వెంటనే దీవెన రావచ్చును అని తెలుసుకోవలెను. ఈ ప్రకారముగా ఇది బైబిల్ చరిత్రలో ఉన్నది. లోక చరిత్రలో కూడా అదే ఉన్నది. ఉదాహరణకు, ఒక మనిషి పాపం చేసినప్పుడు విలపిస్తాడు. ఆ తరువాత క్షమాపణ పొందును. ఆ తరువాత అతనికి ఆశీర్వాదము వెంటనే వస్తుంది. బైబిల్లో ఇంకొక కథ గలదు. ఒక స్త్రీ ప్రభువు కాళ్ళు కడిగి ఏడ్చింది. ప్రభువు వెంటనే పాప క్షమాపణ చెప్పినాడు. అది ఆమెకు దీవెన. అలాగే శిలువ ధ్యానం చేసేటప్పుడు, దేవా, నా పాపము నిమిత్తమై నీవు శ్రమపడ్డావు అని దుఃఖించిన ఎడల అప్పుడు ఆశీర్వాదము, ఆదరణ కలుగక మానదు. ఒక పాపి తన పాపము నిమిత్తమై దుఃఖిస్తే తప్పకుండా ఆ దుఃఖము ప్రభువు అంగీకరించును. అది ముఖ్యము. అప్పుడు అతనికి క్షమాపణ కలుగును గాని కొంతమందికి క్షమాపణ వచ్చినట్లు తెలియదు. అది వారు కనిపెట్టనందువల్ల తెలియను. ఏ ప్రార్థనకైనా ప్రభువు జవాబు ఇవ్వకపోవచ్చును గాని పశ్చాత్తాప ప్రార్థనకు జవాబు ఇవ్వని ఎడల పాపి నిరాశలో పడి దేవుని దూషించి మరింత గొప్ప పాపం చేసి నశించును. అందుచేత వెంటనే జవాబిస్తాడు. అటువంటి ప్రార్థన, పాప క్షమాపణ వాక్యములు బైబిలులో చదువుకుంటే
ప్రభువు ఆదరణ కలిగిస్తాడు. మరొక సంగతి, మనిషి పాపము చేసిన తర్వాత పాప ఫలితముగా శిక్ష వచ్చును. మనిషి ఆ శిక్షను చూచి ఏడ్చునే గాని పాపమును గూర్చి ఏడ్వడు. అట్టివారు కొందరున్నారు గనుక అలాగూ శిక్షను చూచి ఏడ్వరాదు. ఉదాహరణకు, యేసు ప్రభువు శిల్వ మ్రాను మీద మనకు బదులుగా శిక్ష అనుభవించను గాని ఆయన ఏడ్వలేదు. ఆయన ఆ శిక్ష అనుభవించుచున్నప్పుడు నేను లోకము నిమిత్తమై శిక్ష అనుభవించుచున్నాను అని ఆనందించాను. అట్లే మనం పాపం చేసినందువల్ల శిక్ష వచ్చినప్పుడు శిక్ష అనుభవించుచున్నాను అని ఆనందించవలెను. శిలువ ధ్యానము వలన అదే మనం నేర్చుకొనవలెను. శిలువ ధ్యాన కాలమందు కొందరు స్త్రీలు ఆయన బాధలు చూచి ఏడ్చినారు. ప్రభువు అది ఒప్పుకొనలేదు. ఎందుకంటే వారి యొక్కయు వారి పిల్లల యొక్కయు పాపములను గురించి వారు ఏడవలేదు. వారి పాపములు, వారి పిల్లల పాపములు ఎవరు శిలువ మీద మోయిచున్నారో ఆయనను గూర్చి ఏడ్చిరి. అందువల్ల వారు ఏడ్చిన ఏడ్పు నిష్ఫలము, వారు వెంబడించుట నిష్ఫలము. ఎందుకంటే వారి పాప ఫలితము ఆయన మీద పడినది. అందువల్ల వారు సంతోషించవలెను గాని సంతోషించలేదు. అందుచేత వారు ఏడ్చుటతో వారి పాపములు ఆయన మోయట నిష్ఫలమైనది. ప్రభువు, నేనింత ఇష్టపడి వారి పాపములు మోస్తుంటే, భరిస్తుంటే మీరు ఆనందింపవలన దుఃఖింపవలన అని తలంచినట్లున్నది. ఉదాహరణకు, ఒకడు అడవిలో నుండి కట్టెమోపులు నెత్తి మీద మోసుకొని వస్తుండగా మెడలాగుట, నెత్తిలాగుట కలిగినది. అప్పుడు ఇంటి వద్ద నుండి వచ్చిన ఒకరు ఆ మోపు తన మీద వేసుకుంటే అతడు ఏడ్చునా, సంతోషించునా? వందనము అంటాడు. అట్లే శిలువ మీద మన ప్రభువు మన పాపములు, వ్యాధులు, శిక్షలు తన మీద వేసుకొని భరిస్తుంటే కృతజ్ఞతా వందనములు చెప్పవలెనా లేక ఏడ్వవలెనా? కృతజ్ఞతతో వందనములు చెప్పవలెను. మనము ఈ 40 దినములు 2 పనులు చేయవలెను. 1. మనము పాపముల నిమిత్తము దుఃఖింపవలెను. 2. మరొక దరి నుండి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెను. ఈ 2 పనులు మంచి శుక్రవారము వరకు జరిగించవలెను. శిలువ ధ్యానములో శిలువ ఉండకూడదు గాని శిలువ వలన వచ్చిన జయము ఉండవలెను. అది తలంచాలి. ఇట్టి జయ దీవెనలతో ప్రభువు మిమ్మును అలంకరించునుగాక. ఆమెన్.